దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే సున్నతి చేసెను. ఆదికాండము 17వ అధ్యాయం 23వ వచనం. వెంటనే కనపరిచే విధేయతే విధేయత, ఆలస్యమైన విధేయత అవిధేయత క్రిందే లెక్క. దేవుడు మనల్ని ఒక పనికి పిలుస్తున్నప్పుడు మనతో ఒక నిబంధన చేయబోతున్నాడన్నమాట. ఆ పిలుపుకి లొంగడమే మన కర్తవ్యం. ఆ నిబంధన మేరకు మనకు రాబోయే ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇవ్వడం దేవుని వంతు. విధేయత చూపించే ఒకే ఒక పద్ధతి ఏమిటంటే అబ్రహాములాగా ఆ దినమందే విధేయత చూపించడం. చాలాసార్లు మనం చెయ్యవలసిన పనిని వాయిదా వేసి తర్వాత ఎప్పుడో చేస్తుంటాము. అసలు బొత్తిగా చెయ్యకపోవడం కంటే ఇది నయమే. కానీ ఇలా చేసిన పని ఆలోచించి చూస్తే చెయ్యాలి కాబట్టి ఉసూరుమంటూ చేసిన పని. ఈ పని అవిటిది, అందం చందం లేనిది. వాయిదా పడిన నెరవేర్పు దేవుని నుండి పూర్తి ఆశీర్వాదాలనెప్పుడు తీసుకురాలేదు. వెంటనే నెరవేర్చిన బాధ్యత అయితే దేవుడు ఇవ్వడానికి సంకల్పించిన ఆశీర్వాదాలను సంపూర్ణంగా తీసుకువస్తుంది. ఆలస్యం చేసి మనల్ని మనం నష్టపరుచుకుంటూ దేవుడిని మనతోటి వాళ్ళని కూడా నష్టపరచడం ఎంత దుస్థితి. ఆ దినమందే అన్నది అబ్రహాము పనులు చేసే పద్ధతి. ఇప్పుడు మీరు చేయాల్సిన వాటిని నెరవేర్చండి. మార్టిన్ లూథర్ అంటాడు, నిజమైన విశ్వాసి ఎందుకు అనే ప్రశ్నని సిలువ వెయ్యాలి. ప్రశ్నలకి తావు లేకుండా కట్టుబడాలి. నా మెట్టుకు నేనైతే ఏదో ఒక సూచన అద్భుతం కనిపిస్తే తప్ప నమ్మని వారిలో చేరను. సందేహానికి తావు లేకుండా నేను నమ్మకం ఉంచుతాను. ఎదురు చెప్పడం మన పని కాదు, బదులుగా తర్కించడం తగదు. దాటరాదు మన అవధి. చావుకైనా తెగించి చెయ్యడమే మన విధి. విధేయత విశ్వాస ఫలం. సహనం ఆ చెట్టుకి పూసిన పూలగుత్తి.